స్కిల్ కేసుపై ఏసీబీ కోర్టులో చంద్రబాబును అధికారులు విచారిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది. ముందుగా కస్టడీ పిటిషన్పై, అనంతరం బెయిల్ పిటిషన్పై కోర్టు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత కస్టడీ పిటిషన్పై చంద్రబాబు తరఫు లాయరు ప్రమోద్ దుబే వాదించనున్నారు. స్కిల్ కేసుపై ఏసీబీ కోర్టులో చంద్రబాబును అధికారులు విచారిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది. ముందుగా కస్టడీ పిటిషన్పై, అనంతరం బెయిల్ పిటిషన్పై కోర్టు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత కస్టడీ పిటిషన్పై చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ దుబే వాదించనున్నారు. స్కిల్ కేసుపై ఏసీబీ కోర్టులో చంద్రబాబును అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్ చెప్పండి, చంద్రబాబు విచారణ ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత. మోహన్ వినబడుతుందా? చెప్పండి. ముందుగా కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏదైతే మొన్న 2 రోజులు కస్టడీ వేలో జరిగినటువంటి ఈ విచారణ అనేది చంద్రబాబు సరిగ్గా సహకరించలేదని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాది వివేకానంద ఏదైతే ఏసీబీ న్యాయస్థానానికి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరొక 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు సిఐడి తరపు న్యాయవాదులు. ఇలాగే ఏదైతే బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలని కోరిన చంద్రబాబు తరపున న్యాయవాదులు అయితే ముందుగా కస్టడీ పిటిషన్ పై వాదన వినాలని కోరిన ఏదైతే సిఐడి న్యాయవాదులు ఈ కస్టడీ పిటిషన్ మీదే వినాలని చెప్పేసి వాదనలు వినాలని కోరారు. ఏదైతే మెమో ఫైల్ చేయాలని జడ్జి చెప్పడంతో మెమో దాఖలు సమయం ఏదైతే మెమోకి దాఖలు చేయడానికి సిఐడి న్యాయవాదులు కొంత సమయం కావాలని చెప్పేసి కోరారు. ఈ నేపథ్యంలోనే మరింత సమయం తీసుకున్న తర్వాత జడ్జి ఏం చెప్తారని ఉత్కంఠ అయితే టీడీపీ శ్రేణులను అది సిఐడి న్యాయవాదుల్లోనూ సిఐడి అధికారుల్లోనూ ఉంది. మోహన్, లంచ్ బ్రేక్ తర్వాత కస్టడీ పొడిగింపుపై విచారిస్తామని తెలిపారు కదా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అదే ఇప్పుడు మనం చూసుకుంటే మెమో దాఖలు చేయడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో లంచ్ తర్వాత దాఖలు చేయాలని చెప్పేసి టైం ఇచ్చిన జడ్జి ఈ లంచ్ తర్వాత ఈ మళ్ళీ విచారణ చేస్తారా, లేకపోతే ఈ ఏదైతే కస్టడీకి సంబంధించినటువంటి వాదనలు నిజంగా చంద్రబాబు తరఫున కూడా న్యాయవాదుల వాదనలు వింటారా, లేకపోతే కస్టడీ ఇస్తారా, లేకపోతే కస్టడీకి ఇప్పుడు సమయం లేదని చెప్తారా అనే అంశాలపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. పూర్తిగా చూసుకుంటే డెఫినెట్ గా మరి కాసేపట్లోనే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మ్యాజిస్ట్రేట్ ఉన్నారని చెప్పేసి ఒక స్పష్టత అయితే ఉంది. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు మాత్రం పూర్తిగా మా వాదనలు వినాలని చెప్పేసి వారు తెలపడంతో ఈ ముందుగా సిఐడి తరపు న్యాయవాదులు మాత్రం కేవలం ఏదైతే ఈ కస్టడీ మీద వాదనలే వినిపించాలని చెప్పేసి వారు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో వాదనలు వింటారా, లేకపోతే డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ తీర్పిస్తారా అనే అంశాన్ని మరి కాసేపట్లోనే తేలనుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.
వాకింగ్ చేస్తున్నాడు